వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. జాతీయ గీతాన్ని మధ్యలో ఆపివేయడం చట్టరీత్యా నేరమని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలతో చిట్చా చేస్తూ స్వీట్ టీ తాగారు. సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న జాతీయ గీతాన్ని మధ్యలో ఆపేసిన సోనియా గాంధీ చర్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. దేశ సంస్కృతి తెలియని కారణంగానే జాతీయ గీతాన్ని ఆలపించడం మధ్యలో నిలిపివేశారని విమర్శించారు. జాతీయ గీతాన్ని అవమానించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎందరో భారతీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యానికి ప్రతీకగా జాతీయ గీతం నిలుస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఎంఐఎం, కాంగ్రెస్ మాత్రమేనని ఆరోపించారు. జాతీయ గీతాన్ని బహిష్కరించిన ఎంఐఎంకు సమాధానం చెప్పేలా హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారతీయులందరి సమక్షంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఇందుకోసం ఎలాంటి అనుమతులు తీసుకోబోమని వ్యాఖ్యానించారు. జాతీయ గీతాన్ని వ్యతిరేకిస్తున్న ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మళ్ళా చార్మినార్ దగ్గరికి వస్తాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయులు, జాతీయవాదులు అందరూ వస్తాం. సామూహికంగా వందే మాతరం గీతాన్ని ఆలపిస్తాం. మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా వందే మాతరం గీతం మీకు వినిపించే విధంగా మేము ఆలపిస్తాం. దీన్ని అడ్డుకునేద్దామంటే మీరు అడ్డుకోండి. దీనికి పర్మిషన్లు జాతన్నాయి. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడైనా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో వందే మాతరం గీతాన్ని ఆలపించేటువంటి బాధ్యత, హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది. మరి ఎంఏ పార్టీ వైఖరి మార్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి.